వెల్కమ్ టు ఎస్4 మీడియా. మీరు చూస్తున్నారు చిన్న బుడతడు కానీ చిన్నవాడు అనుకుంటున్నారా, గట్టివాడు. గోవాలో మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం సాధించాడు. ఉండటానికి వేలంత ఉన్నాడు కానీ చేసేవన్నీ కూడా దేశానికి, దేశం కొరకు ఎన్నో చేస్తాను, దేశం కోసం పాటుపడతాను అంటున్న ఈ బుడతడితో మీ ఎస్4 ముఖాముఖి. పేరేం పేరు? వి పవన్ కనకతేజ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను పెద్దగా ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీ నాన్నగారు కూడా ఆర్మీయే కదా? అంటే మై ఇన్స్పిరేషన్ ఇస్ మై ఫాదర్. మీ ఫాదర్. మీ తాతయ్య గారు కూడా ఆర్మీయే? మా తాతయ్య గారు కూడా ఆర్మీ. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆర్మీలో? ఒక దాదాపు 5-6 మెంబర్స్ ఉంటారండి. ఎందుకు నీకు ఆర్మీలో వెళ్ళాలి? అందరూ కూడా వేరే వేరే కూడా చూసుకుంటున్నారు. అంటే దేశానికి సేవ చేయాలని కూడా. దేశానికి సేవ చేయాలనుకుంటున్నావు. మీ నాన్నగారి నుంచి వచ్చింది నీకు ఇలాగా? అవును సార్. నువ్వు కరాటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నాకు జాయిన్ అయ్యి 1 year అవుతుంది సార్. 1 year అవుతుంది. 1 yearలో 2 పథకాలు కొట్టావు. మామూలు విషయం కాదు కదా. మీ గురువుగారి పేరు? కళ్యాణ్ సుందరమ్మ గురుగారి పేరు. ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇదంతా కూడా? ఇదంతా మా తాడేపల్లిగూడెంలో నేర్చుకుంటున్నాను. పేరు, యూనివర్సిటీ పేరు? జపాన్ షోటోకాన్ కరాటే. జపాన్ షోటోకాన్ కరాటేలో నేర్చుకుంటున్నావు. ఎంతమంది నేర్చుకుంటారు అక్కడ? ఒక 20 పైన మెంబర్స్ ఉంటారు సార్. గోవా ఎంతమంది వెళ్ళారు మీ ఇన్స్టిట్యూట్ నుంచి? 8 members వెళ్ళాం సార్. అందులో ఎవరు కొట్టారు పతాకాలు? ఒక 8 membersలో 6-7 members కొట్టారండి. ఒకడేమో 2 silvers కొట్టారండి. నువ్వు బంగారు పథకం కొట్టావా? ఇంకెవరైనా ఉన్నారు బంగారు పథకం? ఉన్నారు సార్. ఏ విభాగంలో కొట్టావు నువ్వు బంగారు పథకం సార్? విభాగం ఎందులో వచ్చింది నీకు బంగారు పథకం? ఫైటింగ్లో వచ్చింది సార్. ఫైటింగ్లో. ఇంకోటి కూడా వచ్చింది కదా నీకు? ఇంకోటి ఏమో కటాస్లో వచ్చింది సార్. కటాస్లో వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి? అక్కడ ఒక ముంబై, మహారాష్ట్ర వాళ్ళు అందరూ ఉన్నారు సార్. నీకు అంటే నీ మీద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు? అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు సార్. అందరూ. వాళ్ళని చూస్తే భయం అనేది ఉండదా నీకు? లేదు సార్, అనిపించలేదు సార్. అనిపించలేదు అంటే అనిపించకుండా ఉంటేనే ఫైట్ చేయగలవా, అనిపిస్తే ఫైట్ చేయగలవా? భయం ఉంటే ఫైట్ చేయలేం కదా సార్. భయం ఉంటే ఫైట్ చేయలేం. మీ నాన్నగారి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు? మా నాన్నగారు ఆర్మీలో పనిచేశారు సార్. చాలా సేవ్ చేశారు దేశానికి. నేను అలాగే చేద్దాం అనుకుని ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీలో జాయిన్ అవుతాను. ఇప్పుడు కరాటీకి వెళ్తానని మీ అమ్మగారికి, నాన్నగారికి చెప్తే వద్దని చెప్పలేదా? చెప్పలేదు సార్. ఏమన్నారు? సరే జాయిన్ చేశారు సార్. ఫస్ట్ అడిగాను సార్ కరాటీకి జాయిన్ అవుతానని. అడిగితేనేమో సరే జాయిన్ చేస్తామని చెప్పి జాయిన్ చేశారు. జాయిన్ అయ్యి గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్ కొట్టాను. ఇప్పుడు తర్వాత ఇంకేమున్నాయి కాంపిటీషన్ నీకు? నెక్స్ట్ జూలైలో చెన్నై ఉంది, సెప్టెంబర్లో ముంబై ఉంది. మరేంటి గోల్డ్ మెడల్ 2 సాధిస్తావా? సాధిస్తాను సార్. నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉంది సార్. మన దేశ ప్రతిష్ట నిలుపుతావా? నిలుపుతాను సార్. మాతో తర్వాత వారి పేరెంట్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు అప్పలస్వామి అండి. మాధవరం, అది మిలిటరీ మాధవరం. మా అబ్బాయి ఇలాగ కరాటే నేర్చుకుంటా అని అన్నాడు. నేను సరేలే అని ఇచ్చాను. ఇంకా చెయ్యి బాగా, నువ్వు ముందుకెళ్ళాలంటే మాకు సంతోషం అని. అయితే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ లేదా ఏదేదో నా పిల్లలు అవ్వాలి, లేదా కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటారు కదా. మీరు దేశ సేవ కోసం మీ కొడుకుని కూడా అలా తయారు చేస్తున్నారు. మీకు అది గర్వంగా అనిపిస్తుందా? మా గర్వం. మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని లేదు, నాకు మిలిటరీకి వెళ్తే చాలండి. పెద్ద జాబులు వెళ్ళి అవసరం లేదు, డాక్టర్ అయ్యే అవసరం లేదు. దేశ సేవ కోసం చేయడమే మా తాతల కాడి నుంచి ఇదే పని. మీ తాతలు కానీ మీరు ఎవరిని చూసి వెళ్ళారు మిలిటరీకి? నేను మా నాన్నగారిని చూసి. మీ నాన్నగారిని చూసి? మా నాన్నగారు వాళ్ళ ఫాదర్ని చూసి. మొత్తం మీ కుటుంబం అంతా మిలిటరీ కుటుంబం. మిలిటరీ కుటుంబం. దేశ సేవ. ఏ రోజైనా మీ భార్య గారు ఈ జాబ్ వద్దని ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఏమన్నా? వీళ్ళ నాన్నగారు కూడా, మా ఆవిడ, మా మామగారు కూడా మిలిటరీయే. ఇంకా గొడవ మిలిటరీ వాడినే చేశారండి. వీళ్ళ మా వదిన గారు కూడా, అతను మిలిటరీయే, ఆవిడ మిలిటరీ అండి. అమ్మ చెప్పండి అమ్మా, మీ ఆయన గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? బాబు గురించి, మీ ఆయన గారి గురించి? మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడండి. సో ఇంకా ముందు చాలా నేర్చుకోవాలి, చాలా గెలవాలి అని నేను చాలా అనుకుంటున్నాను. మా వారు కూడా దేశానికి చాలా సేవ చేశారు. సో మా బాబు కూడా అలాగే వెళ్ళాలి, చెయ్యాలి అని. అవి అందరూ వెళ్తుంటారు, ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. సో మా బాబుకి వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు కూడా చాలా సేవ చేశారు, ఇండియన్ ఆర్మీయే. మా మావయ్య గారు కూడా ఇండియన్
ఇన్ ఆర్మీ. మా కుటుంబంలో అందరూ దేశానికి సేవ చేస్తున్నారు. మా బాబుకి కూడా ఆలోచన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ పాపను ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది మా పాప ఆలోచించి చెప్పాలండి. మా పాప కూడా జస్ట్ నేవీకి వెళ్తానంటుంది. నేవీకి వెళ్తానంటుంది. మొత్తం అంతా కూడా దేశానికి సేవ. మెడల్స్ వచ్చినాయి. తాడేపల్లిగూడెంలో మెడల్స్ రావండి, బెల్ట్స్ వస్తాయి. బెల్ట్స్ లో ఇప్పుడు నేను ఫోర్త్ బెల్ట్ లో ఉన్నానండి. ఫోర్త్ బెల్ట్. ఏదో బ్లాక్ బెల్ట్ ఏదో అంటారు కదా, అది ఎప్పుడు సాధిస్తావు నువ్వు? దానికి 2.5 years పడుతుందండి బ్లాక్ బెల్ట్. ఎందుకు అంత టైం నీకు? అంటే సాధిస్తున్నావు కదా. అంటే మధ్యలో బ్రౌన్ బెల్ట్ ఉందండి, దాంట్లో 4 levels ఉంటాయండి. దానికి 1 year పడుతుందండి. అందుకని బ్లాక్ బెల్ట్ కి 2.5 years పడుతుంది. 2.5 years పడుతుంది. సాధిస్తావు మొత్తం మీద? సాధిస్తున్నాను. ఈ క్రాస్ పెట్టి నాకు ఇచ్చేస్తాను ఒకటి. ఇది ఎక్కడ వచ్చింది? ఇది ఇవన్నీ నాకు మొత్తం 3 certificates వచ్చినాయండి. 3 certificates. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ వైట్ బెల్ట్ అండి. వైట్ బెల్ట్ కి ఎల్లో అని రాసింది ఏంటది? అంటే వైట్ బెల్ట్ ట్రయల్ బెల్ట్ అండి. ట్రయల్ బెల్ట్ ఎల్లో వచ్చింది నీకు. ఓకే. తర్వాత ఎల్లో బెల్ట్ తర్వాత ఆరెంజ్ బెల్ట్ అండి. ఆరెంజ్ బెల్ట్. దాని ఆరెంజ్ బెల్ట్ తర్వాత బ్లూ బెల్ట్. అంటే ఈ మూడిట్లో ఏది పెద్దది లెక్క? బ్లూ, ఆరెంజ్, వైట్? బ్లూ పెద్దది. ఓకే. తర్వాత ఇవేంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గోవాలో కొట్టిన మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ అండి. మొన్న గోవాలో నీకు మెడల్స్ వచ్చినాయి, సర్టిఫికెట్స్ అనమాట. అక్కడ 2 వచ్చినాయా? మరి ఇందులో ఏమొచ్చినాయి? ఇది ఫైటింగ్ అండి. ఫైటింగ్ ఏంటిది? కుమైట్ అంటే ఫైటింగ్. కుమైట్ ఫైటింగ్. ఇంకోటి ఏంటిది? ఏంటి? ఇది కటాస్ అండి. కటాస్ అంటే ఏంటి? కటాస్ అంటే కిక్స్ అండ్ పంచెస్ ఉన్నాయి కదా. అంటే ఒక్కడే చూపిస్తావు అంతే, కొడతాం కాదు. చూపించాలండి. చూపిస్తావు అంటే లెగ్ పైకి ఎత్తి చూపిస్తూ ఉంటాం. ఓకే. ఇది గోల్డ్ మెడల్ కదా, అది గోవాలో వచ్చింది. ఇదేనా? ఇది బ్రాంజ్ అండి. ఇది కూడా గోవాలోనే వచ్చింది. 2 ఒకసారి వచ్చినాయా? 2 ఒకసారి వచ్చినాయి. ఎన్ని రోజులు తేడా వచ్చినాయి? ఫస్ట్ ఏది వచ్చింది నీకు? 2 ఒకసారి ఇస్తారండి. ఒక రోజు వచ్చినాయి 2ను. ఇది ఫైట్ చేసావా? ఇది ఫైటింగ్ లో వచ్చింది. ఎవరి మీద చేసావు ఫైట్? అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కట్ట ఉంటారండి. అంటే ఒక్కళ్ళే ఇద్దరా నీ మీద ఫైట్? అండి. 1 versus 1. ఎంతసేపు జరిగింది మీ ఇద్దరికి ఫైట్? మొత్తం 4 rounds ఉంటాయండి. 4 అంటే కొట్టడమేనా? కొట్టాలండి. అంటే దెబ్బలు తగులుతాయా? తగులుతాయండి. నీకేమన్నా తగిలినాయా? తగిలినాయండి. ఆ అబ్బాయి గట్టిగా తగిలినాయా? ఇక చూడండి, మొత్తం ఇక్కడ 2 మెడల్స్ అయితే గోవా నుంచి అయితే మన ఆంధ్ర అబ్బాయి మాధవరం బుల్లోడు 2 మెడల్స్ కూడా మనకైతే కొట్టడం జరిగింది. ఇదంతా కూడా గోవాలో. ఒకటి గోల్డ్ మెడల్, ఇంకోటి ఏంటిది? బ్రాంజ్ మెడల్. 2 మెడల్ అయితే సాధించాడు. అలాగే దేశం కొరకు నా తాత, నా తండ్రి, నేను కూడా దేశం కోసం అయితే పాటుపడతాం. అలాగే మిలిటరీలో జాయిన్ అవుతాను, దేశం కోసమే నేను పోరాడుతూ ఉంటాను కూడా మనకి చెప్తున్నాడు. మొత్తం వీళ్ళ తాతలు, తండ్రులు అందరూ కూడా దేశం కోసం పోరాడారు. నేను కూడా దేశం కోసమే పోరాడతానని కూడా మనకైతే ఇక్కడ ఈ పవన్ అయితే చెప్తున్నాడు. కెమెరామెన్ గణేష్తో పుండరి, మాధవరం.